హాయ్ లేదు ఎక్కడ ఏ ప్రాబ్లం జరిగిన కూడా కేసీఆర్ సార్ మీరు ఎక్కడ సార్, కేసీఆర్ సార్ మీరు రావాలి, కేసీఆర్ సార్ ఎక్కడ అని చెప్పేసి లిటరల్లీ కూడా అందరూ కేసీఆర్ కావాలి కేసీఆర్ కావాలి అనడం జరుగుతుంది. సో ఇలా అనడానికి గల కారణాలు ఏంటి? మరి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలైనా కూడా ఇంకా రేవంత్ రెడ్డిని కాకుండా ఇంకా కేసీఆర్ కావాలి అని ఎందుకంటారు? 9 నెలలే ఇంత వ్యతిరేకత ఎందుకు ఏర్పడింది అనే విషయాన్ని మనం ఇప్పుడు క్లారిటీగా క్లుప్తంగా తెలుసుకుందాం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, సో రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. హామీ నెరవేర్చుకోలేకపోతున్నాడు. రీసెంట్ గా వచ్చేసి రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ కూడా హామీ నెరవేర్చలేకపోయాడు. సో 40% ఇచ్చిండు, 40%, 60% ఇవ్వలేదని చెప్పేసి లిటరల్ కూడా చాలా మంది కామెంట్ జరిగింది. సో నాకు తెలిసినంత వరకు అయితే ఎంతమందికి అయింది రుణమాఫీ, ఎంతమంది కాలేదని మాత్రం ఇంకా అధికారికంగా కూడా ఏం బయటకు వచ్చిన దాఖలు లేవు. సో ఇదిలా ఉంటే ఇంకా రైతు భరోసా విషయానికి వస్తే, రైతు భరోసా వచ్చేసి యాక్చువల్ మనకు జూలై నెలలో రావాలి. ప్లస్ యాక్చువల్ వచ్చేసి ప్రతి సంవత్సరం జూలై నెలలో ప్లస్ నవంబర్ నెలలో వస్తుంది. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంతవరకు కూడా రైతు బంధు వచ్చిన దాఖలాలు లేవు. అక్టోబర్ లో ఇస్తాడు రైతు భరోసా రేవంత్ రెడ్డి అని చెప్పేసి లిటరల్లీ కూడా దాని నుంచి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో మరి అక్టోబర్ లో ఇస్తాడా, దసరా కానుక ఇస్తాడా అనేది కూడా మనం వేచి చూడాలి. సో ఇది ఇలా ఒకటి కాకపోతే ఒకటి, ఒకటి కాకపోతే ఒకటి, ఇలా 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 అన్ని సమస్యలుగా మారిపోయినాయి. సో ఇవన్నీ ఒక అయితే, సో రీసెంట్ గా మనం చూసుకునే మాత్రం మొత్తం రాష్ట్రం మొత్తం స్తంభింపై చేసే సమస్యలు మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది. సో చూసుకుంటే మాత్రం ముఖ్యంగా వచ్చేసి మనకు హైడ్రా అని చెప్పేసి నిజంగా మనకు స్టేట్ వైజ్ కాదు, సెంట్రల్ కూడా ఇది ఒక హాట్ టాపిక్ అయిపోయింది. లిటరల్లీ కనుక మనం మాట్లాడుకుంటే హైడ్రా పేరుతో కొన్ని వందల వేల బిల్డింగ్లు కూడా కూల్చడం జరుగుతుంది. సో కూర్చున్న బిల్డింగ్ల దగ్గరికి కొంతమంది మీడియా వాళ్ళు కానీ, కొంతమంది యూట్యూబర్స్ కానీ కొంతమంది వెళ్తే ఇక్కడ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, సో మేము కేసీఆర్ ఉన్నప్పుడే చాలా హ్యాపీగా ఉన్నాం, కేసీఆర్ తిన్నడా తాగిండా ఏం చేసినా అది వేరే విషయం, కానీ మా పేదల జోలికి మాత్రం రాలేదు. సో కేసీఆర్ ఉంటేనే బాగుండేది. సో మేము ఇంత లక్షలు పెట్టి కట్టుకున్నాం, 50 లక్షలు 60 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాం. సో మాకు దిక్కెవరు, దిశ ఎవరు, మమ్మల్ని కాపాడేటోళ్ళు ఎవరు? కేసీఆర్ సార్ మీరు ఎక్కడ ఉన్నారు, కేసీఆర్ సార్ మీరు రావాలి అని చెప్పేసి లిటరల్ కూడా అనుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఇప్పటికి కూడా కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు. సో ఇప్పుడు ఈ విషయం వస్తే ఇంకా రీసెంట్ గా వచ్చేసి ఇంకా మూసి సుందరీకరణ పేరుతోటి, మూసి సుందరీకరణకు 1,50,000 కోట్లు పెట్టింది ప్రభుత్వం. సో దాని పరిస్థితి ఏంది? సో మూసి నిర్వాసితులు కూడా మూసి దగ్గర కొన్ని చిన్న చిన్న గుడిసెలు, పాపం వాళ్ళు కూలినాలు చేసుకునేటోళ్ళు, ఆటోలు నడుపుకునేటోళ్ళు, క్యాబ్లు నడుపుకునేటోళ్ళు, ఇళ్ళ పని చేసుకునేటోళ్ళు, వాళ్ళు పైసా కూడా పెట్టుకొని చిన్నపాటి ఇళ్ళు, పెద్దవి కూడా కాదు చిన్నపాటి ఇళ్ళు కొట్టుకుంటే వాటిని కూడా నిర్దాక్షరంగా ప్రభుత్వం కూల్చేస్తుందని, సో మాకు దిక్కెవరని అని చెప్పేసి లిటరల్లీ కూడా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. సో కేసీఆర్ ఉన్నట్టు ఏ ప్రాబ్లం లేదు, ఏ బాధ లేదు. సో మేము తిన్నామా, ప్రశాంతంగా మా పని చేసుకున్నామా, మా బతుకు మేము బతికినాం అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మేము అక్రమంగా కట్టినాం, మా ఎఫ్టీఐ పరిధిలో ఉంది, బఫర్ జోన్ పరిధిలో ఉందని చెప్పేసి మా ఇల్లు నిర్దాక్షిణంగా కూలగొడుతున్నాడు అని చెప్పేసి లిటరల్ కూడా వాళ్ళు కూడా చాలా మంది కూడా మీడియా పరంగా మనకు కొంతమంది చెప్పడం జరిగింది. సో దీంట్లో వాస్తవం ఏంది, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి కన్నా మనం చాలా క్లారిటీగా మాట్లాడితే, సో ఇక్కడ వచ్చేసి మనం మూసి సుందరీకరణ కోసం 1,50,000 కోట్లు పెడుతుంది ప్రభుత్వం. మరి దీని మూసి సుందరీకరణ అవసరమా, అసలు మూసి సుందరీకరణ పేరుతో ఏం చేయాలనుకుంటారు అనే విషయాన్ని కనుక మనం చాలా క్లారిటీగా మాట్లాడితే, ఇక్కడ మూసి సుందరీకరణ చేసి ఏముంటారు దాంట్లో నాకు తెలిసిన లిటరల్ నా పర్సనల్ ఒపీనియన్ నేను చెప్పాలంటే, మూసి సుందరీకరణ పేరుతో చేసేది ఏమి లేదు. లిటరల్ గా మనం దానికి బోటింగ్ సిస్టమ్ పెడతాం, అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి అంటే, ఇప్పుడు మీరు బోటింగ్ సిస్టమ్ పెడతారు, అది చేస్తారు ఇది చేస్తారు, దాన్ని బ్యూటిఫికేషన్ చేస్తారు. బట్ మీ బ్యూటిఫికేషన్ పేరుతోటి కొన్ని వందల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. సో మీరు అది ఆలోచిస్తే మంచిది అని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం. సో నాదే కాదు, కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం కూడా అదే. లిటరల్ కనుక మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఎట్లా అంటే, మామూలు ఏంటంటే ప్రభుత్వం అనేది ఇప్పుడు ప్రజల పక్షాన, పేదల పక్షాన ఉండాలంటే, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే గత ప్రభుత్వం మంచి చేయలేదు, గత ప్రభుత్వం మోసం చేసింది, గత ప్రభుత్వం రైతు బంధు ఇచ్చింది, గత ప్రభుత్వం దళిత బంధు ఇచ్చింది, గత ప్రభుత్వం గొర్రెల పెంపకం చేసింది, గత ప్రభుత్వం చేపల పెంపకం చేసింది, అన్ని చేసింది. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, సో గత ప్రభుత్వం కంటే రేవంత్ రెడ్డి ఏదో కొత్తగా చేస్తాడు, రేవంత్ రెడ్డి కూడా ఒకసారి అవకాశం ఇద్దాం. గత ప్రభుత్వం చేస్తుంది, గత ప్రభుత్వం రైతు బంధు విషయంలో కొన్ని వందల వేల ఎకరాల కూడా రైతు బంధు ఇచ్చిండు. సో దానివల్ల చాలా మంది నష్టపోతున్నారు, ఉన్నోడే బాగుపడుతాడు, లేనుడి పరిస్థితి ఏంది చాలా దారుణంగా అయిపోతుందని చెప్పేసి లిటరల్ కూడా చాలా మంది దాని గురించి కూడా కామెంట్ చేయడం జరిగింది. సో మరి కేసీఆర్ ఓడిపోవడానికి, రేవంత్ రెడ్డి గెలవడానికి గల కారణం ఏంటంటే, లిటరల్ గా మాట్లాడుకుంటే మనకు అందరికి తెలిసిన ఫ్యాక్ట్ ఏంటంటే, మనకు స్టూడెంట్స్ ప్లస్ నిరుద్యోగులు ప్లస్ ఆర్టీసీ ఎంప్లాయీస్, కొంతమంది అడపదడప యూట్యూబర్స్, అంటే నేను చెప్పను కేవలం యూట్యూబర్స్ వల్లే కేసీఆర్ ఓడిపోయిందని మాత్రం నేను 80% చెప్పను.
సో అది 100% ఫ్యాక్ట్. ఉంటే 1% 2% ఛాయిస్ ఉండొచ్చు, బట్ 100% 100% మాత్రం రేవంత్ రెడ్డి గెలవలేదు. సో ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. సో ఇది ఏంటంటే ఇది ఇలా జరుగుతుంటే కూడా మరి ఏమైందో ఏమో మరి రేవంత్ రెడ్డి సరే పోనీ ఒకసారి అవకాశం ఇద్దాం, ఇట్లా 10 సంవత్సరాలు కేసీఆర్కి అవకాశం ఇచ్చినాక కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇద్దాం ఉద్దేశంతో రేవంత్ రెడ్డికి అవకాశం ఇవ్వడం జరిగింది చూసుకుంటే కనుక మనం. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి మా మాట వినట్లేదు అని చెప్పేసి కొంతమంది సీనియర్స్, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కష్టపడ్డ కొంతమంది సీనియర్స్ కూడా విముఖత ఏర్పాటు చేశారు ప్రభుత్వం పైన. సో ప్రభుత్వం ఉండి కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్టు మనం మాట్లాడుకుంటే ఈ పక్క చర్చలు కావచ్చు, తెలంగాణ బిడ్డలు కావచ్చు, గాదే ఇన్నయ్య కావచ్చు, ఇంకా కొంతమంది నాయకులు ఆకునూరు మురళి కావచ్చు, ఆకునూరు మురళి కంటే ఇది వచ్చిన పోస్ట్ వచ్చింది. సో వీళ్ళు ఏం చేశారంటే స్టార్టింగ్ నుంచి బీఆర్ఎస్ ని 100% వ్యతిరేకించారు. సో బీఆర్ఎస్ ని పోటీగా ఎదుర్కొనే శక్తి ఉంటుంది రేవంత్ రెడ్డికి. సో అని రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. సో ఇప్పుడు ఏం చేస్తారు, వాళ్ళే విమర్శించడం జరుగుతుంది. లిటరల్ గా మనం మాట్లాడుకుంటే ఎంతో కాంగ్రెస్ పార్టీని ఎంతో రేవంత్ రెడ్డి అమితంగా ఇష్టపడే వాళ్ళే ఇప్పుడు విమర్శిస్తున్నారు. సో దానికి గల కారణాలు కూడా లేకపోలేదు. సో ఏమైతుందంటే తెలంగాణ బిడ్డలు కావచ్చు, పక్క జెడ్సన్ కావచ్చు, కొంతమంది కావచ్చు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వలేదంట. సో రేవంత్ రెడ్డి కూడా కలవలేదంట, కలవడానికి కూడా అవకాశం ఇవ్వలేదంట. సో దాని వల్లనే వాళ్ళకు వ్యతిరేకత ఏర్పడింది. సో మేము ఇంత కష్టపడి ప్రాణాలు తెగించి అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీని ఓడించి మేము పార్టీని అధికారంలో తీసుకొచ్చాం, సో నువ్వు మాకే అవకాశం ఇవ్వని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు లిటరలీ. సో రేవంత్ రెడ్డి కొద్దిగా పక్క పెట్టడం జరిగింది. 100% ఫ్యాక్ట్ చూసుకుంటే కనుక మనం. సో ఇప్పుడు ఎలా ఉంటదంటే ఒక పార్టీ అధికారం తీసుకురావడానికి కష్టపడ్డోళ్ళు సో ఆ పార్టీని సపోర్ట్ చేస్తూ ఉండాలి. సో అంటే వీళ్ళు మామూలు తెలివికల్లో కాదు, నిజంగా గ్రేట్ వీళ్ళు. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తుంటే అది లేదు, బీఆర్ఎస్ పార్టీ కూడా సపోర్ట్ చేయట్లేదు వీళ్ళు. సో వీళ్ళు న్యూట్రల్ ఉంటుంది అన్నట్టు, అది అలా జరుగుతుంది అన్నట్టు. సో ఇది ఇలా ఉంటే ఇంకో టాపిక్ వచ్చేసి మరి 9 నెలల పాలనలో మరి రేవంత్ రెడ్డిని ఎందుకు ఇంత విమర్శిస్తున్నారు. సో చూసుకుంటే మాత్రం బండ బూతులు తిరుగుతున్నారు. ఎట్లా మాట్లాడుకుంటే చాలా మంది దగ్గర రిజల్ట్స్ ఉండొచ్చు. సో బండ బూతులు తిరుగుతారు, ఎందుకు తిరుగుతున్నారు అనే విషయం వాళ్ళకు కూడా క్లారిటీ లేకపోయింది, వాళ్ళకు కూడా అర్థం కావడం లేదు అధికార పార్టీ కూడా. సో ఎందుకు తిరుగుతున్నారు అంటే నిర్దాక్షిణ్యంగా మా ఇళ్ళను కొలగొడుతున్నారు, మేము లక్షలు పెట్టి కట్టుకున్నాం, 50 లక్షలు ఇల్లుకి అయితే 20 లక్షలు సేవింగ్స్ ఉన్నాయి, 30 లక్షలు బ్యాంకు లోన్ పెట్టి ఒక 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాలు పెట్టుకొని ఈఎంఐ కట్టుకుని దానికి పెట్టుకున్నాను. సో ఇప్పుడు మీరు ఉన్నట్టు వచ్చి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఉందని చెప్పేసి నిర్దాక్షణ ఇళ్ళని కూలగొడితే మా పరిస్థితి ఏంటి, మేము ఎలా బతకాలి, మా బతుకు తెరివింది, మమ్మల్ని ఆదుకునేటోళ్ళు ఎవరు అని చెప్పేసి వాళ్ళు మనోవేదనకు గురై చెప్పి అయితే ఇది ఇలా చేస్తుంటే కొంతమంది అధికార పార్టీ వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు పెట్టేసి మన బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని చెప్తుంది. బీఆర్ఎస్ పార్టీ పెయిడ్ ఆర్టిస్ట్ పెట్టి 1000-2000 ఇస్తుందని చెప్పేసి మాట్లాడుతూ అక్కడ వాళ్ళ కోట్ల ఆస్తి వదిలిపెట్టుకొని ఆ బాధలో వీళ్ళు 1000-2000 వచ్చేస్తారా లిటరల్ మనం మాట్లాడుకునే. సో ఇది 100% కరెక్ట్ కాదు, 100% మనం మాట్లాడుకుంటే. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కావాలని ఏదో ఒకటి చెప్పాలని ఉద్దేశంతో చెప్తున్న మాటలే అన్నట్టు. సో ఇప్పుడు హైడ్రా టాపిక్ వచ్చేసి ఒక్కొక్క టాపిక్ అయిపోయి ఇప్పుడు లేటెస్ట్ వచ్చి కొండసరి ఒక టాపిక్ ఒకటి మళ్ళీ వెలుగులోకి వచ్చింది. అయితే ఎన్ని టాపిక్స్ ఎందుకు వస్తున్నాయి అంటే సో ప్రీవియస్ టాపిక్స్ డైవర్ట్ చేయడానికి. ఇప్పుడు హైడ్రా గురించి ఎవరు మాట్లాడద్దు, సో హైడ్రా కనుమరుగు అయిపోవాలి, హైడ్రా కనుమరుగు కావాలంటే ఏదో ఒక టాపిక్ మళ్ళీ రేసులోకి రావాలి, దానికి చెప్పాలా మాట్లాడాలి. అక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు కొండ సురేఖ మీద ఇది టాపిక్ అంతా. కొండ సురేఖ ఏమంటుంది, సమంతకు సమంత నాగచైతన్యం పోవడానికి కేటీఆర్ కారణం, కేటీఆర్ ఇన్కన్వెన్షన్ కూల్చేయమంటే నాగార్జున ఫోన్ చేసి నీ ఇన్కన్వెన్షన్ కూల్చేయద్దంటే సమంత నా దగ్గరికి పంపాలి, అట్లయితే నీ ఇన్కన్వెన్షన్ కూర్చాను అని చెప్పేసి అంటే నాగచైతన్య నాగార్జున కలిసి సమంతను ఒప్పించారు. సో సమంత ఒప్పుకోలేదు, దానివల్లనే ఎంత చికాకు వచ్చింది. అందుకే నాగచైతన్య సమంత వీడ ఒక్కటన్నా చిన్న లాజిక్ మిస్ అవ్వాలి. ఎవరైనా సొంత భర్త సొంత మామ వేరే వాళ్ళ దగ్గరికి పంపమని ఎవరైనా అడుగుతారా? కొంచెమైనా ఆలోచించారు కదా. లిటరల్ కనుక మాట్లాడకుండా ఒక్కటన్నా కొద్దిగా లాజిక్ అయిందో ఎప్పుడైనా లేదంటే పక్క నుండి చూసి చెప్పినట్టు మాట్లాడుతున్నట్టు. లిటరల్ గా మనం మాట్లాడకూడదు కానీ సో అది అలా జరుగుతుంది, పక్క నుండి చూసి మాట్లాడుతున్నట్టు. సో ఇది ఇంతవరకు కరెక్ట్ నాకు అర్థం కావడం లేదు. సో ఏమనంటే డైరెక్ట్ కేటీఆర్తో అటాక్ చేయాలి, కేటీఆర్తో మాట్లాడాలి, బీఆర్ఎస్ పార్టీ మీద చెల్లాలి. ఎందుకంటే వాళ్ళు ఈ మీద రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఒకప్పుడు మన మెదకులోనూ ఎక్కడో చేనేత వస్త్రం గురించి తీసుకొచ్చి పర్మిషన్ తోటి రఘునందన్ రావు మెయిల్లో వేసిండట. సో దీన్ని మరి బీఆర్ఎస్ పార్టీ ఉత్సాహికులు ఏం చేశారు,
మామూలు పోస్ట్ పెట్టి ట్విట్టర్ లో కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ తీసుకుంటారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో దానికి రియాక్ట్ అయిన కొండ సురేఖ ఒక మహిళపై ఇంత అగాత్యమా, ఒక మహిళని దారుణంగా కించపరుస్తారా, ఒక మహిళ ఇంత అన్యాయం జరుగుతున్నా. తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ కూడా సైలెంట్ ఉన్న దాఖలాలు లేవు. కేటీఆర్ కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. మీరు మాట్లాడితే తప్పలేదు కానీ మీరు మాట్లాడితే తప్పు వచ్చినా అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడడం జరిగింది. సో మరి ఇది చిరికి గాలివానే ఇది కాస్త సినిమా ఇండస్ట్రీ దాకా కూడా పోయింది. వాళ్ళు కూడా కొంతమంది కామెంట్ చేయడం జరిగింది, కొండ సురేఖ గారు బ్యాక్ వెనక్కి తీసుకోవాలి, మీరు మాట్లాడింది కరెక్ట్ కాదు కొండ సురేఖ గారు అని చెప్పేసి వాళ్ళు కూడా అనడం జరిగింది. సో ఏదేమైనా కూడా అన్ని నాకు తెలిసి డైవర్షన్ పాలిటిక్స్ ఒక టాపిక్ నడుస్తుంది, ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి ఇంకొక టాపిక్ ఇన్ని టాపిక్ అయిపోయేసరికి 2 నెలలు అయితే ఖచ్చితంగా మీరు కూడా అయిపోతుంది. మరి కొత్తగా ఇది మనకు ఈ టాపిక్స్ అన్ని డైవర్ట్ చేసేసి పక్కకు పడేసి ఇప్పుడు ఇవన్నీ చూసి కొంతమంది సొంత నాయకులు కొంతమంది నచ్చక వాళ్ళు వ్యతిరేకిస్తారు అన్నట్టు. ఎందుకు వ్యతిరేకిస్తారు చెప్పనా, నేను క్లారిటీ లేక. ఇప్పుడు చూసుకుంటే కనుక మనం ఎంతో అమితంగా ఇష్టపడే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీర్మానాలను కూడా పథకాలు వ్యతిరేకిస్తుంది. ముసి సుందరీకరణ అవసరమా, టాయిలెట్ లేవు పిల్లలకు, ఏం చేస్తుంది మీరు అని చెప్పేసి ఆయన కొత్త నినాదం తీసుకొచ్చాడు. బీసీ కులగాన్ అని చెప్పేసి, ఈడబ్ల్యూఎస్ వల్ల మాకు అన్యాయం జరుగుతుంది చెప్పేసి మోడీ ఇచ్చిండు, అన్యాయం జరుగుతుంది, నేను బీసీ గర్జన పెడతా, ఆ గర్జన పెడతా, ఈ గర్జన పెడతా అంటే ఇది ఒక కొత్త స్టోరీ అన్నట్టు. ఏం మరి చూద్దాం మరి దానికి. ఈడబ్ల్యూఎస్ మరి దానివల్ల అన్యాయం జరిగింది వీళ్ళంటారు, ఈడబ్ల్యూఎస్ వల్లనే మాకు మేలు జరుగుతుందని వాళ్ళంటారు. ఎక్కడ ఏం జరుగుతుందో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. సో నాకు తెలిసినంత వరకు అయితే ప్రభుత్వం అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు కూడా నష్టపోయారు 100% చెప్తాను నేను. సో మరి బీసీలకు ఈడబ్ల్యూఎస్ అన్యాయం జరిగిందంటే ఈడబ్ల్యూఎస్ లో బీసీల కోసం కొట్లాడాల, అది రాజ్యాంగం కల్పించినకు. కానీ పక్కోడికి ఇచ్చిన దాన్ని కూడా వద్దనుకుంటే ఎట్లుంటది అది విషయం. సో ఓకే, థ్యాంక్ యూ.